ప్రతి యుగంలో ధర్మానికి హాని వచ్చినప్పుడు భగవంతుడు దాన్ని రక్షించడానికి అవతరిస్తాడు. ఈ కాలంలో దేవుళ్ళు కిందకు రాకపోయినా మన కుటుంబ భవిష్యత్తును కాపాడేందుకు మన దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయి. అదే జీవిత బీమా. జీవిత బీమా అనేది కేవలం పాలసీ కాదు, మన కుటుంబం కోసం ఇచ్చే ఒక హామీ. కృష్ణుడు అర్జునుడికి మార్గం చూపినట్టు జీవిత బీమా కూడా జీవితంలో ఒడిదుడుకుల సమయంలో మార్గదర్శకంగా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాని మనం జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలు వేయగలము. ఈ కాలంలో ధర్మమంటే ఓ భార్యాభర్తలు, పిల్లల భవిష్యత్తు, వారి కలలను కాపాడటం. గీతాలో మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు అన్నట్లు జీవిత బీమా కూడా మన బాధ్యతల గురించి ముందుగానే ఆలోచించమంటుంది. కష్టకాలంలో జీవిత బీమా దేవుని ఆశీర్వాదంలా భరోసా, రక్షణ, ఆశని అందిస్తుంది. ధర్మం అంటే కేవలం చెడ్డదాన్ని ఎదుర్కోవటం కాదు, మన బాధ్యతలను మరణానంతరం కూడా నెరవేర్చడం. జీవిత బీమా అంటే నేటి సమాజానికి మార్గం చెప్పే కృష్ణుడు. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఈ ముఖ్యమైన అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించుకో మిత్రమా. Please support, like, watch and subscribe our channel. See you in next video.